హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ ఆర్ బెనికిడ్. టుడే ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ మీ అందరికీ బెస్ట్ ఇయర్ అవ్వాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున అయితే నేను కోరుకుంటున్నాను. మెయిన్గా ఈ విషయస్తో పాటు ఈ న్యూ ఇయర్కి నేను మీకు చెప్దామనుకున్న ఒక మెయిన్ విషయం ఏంటంటే, ఈ అప్కమింగ్ ఇయర్లో నేను వచ్చేటప్పటికి మెయిన్గా 2 కాన్సెప్ట్స్ అయితే మీ అందరికీ చెప్దామని అనుకుంటున్నా. రెగ్యులర్ కాన్సెప్ట్స్ ఎలాగ మూవ్ అవుతాయి, అది కామన్, అది ఓఎస్ అది అలాగే వెళ్తుంది. దానితో పాటు మీ అందరికీ కొత్తగా నేను చెప్దాం అనుకుంటుంది ఏంటంటే, ప్రతి ఒక్క స్టూడెంట్స్ అనేవారు ఇంటర్మీడియట్ నుంచే కంపల్సరీగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అది యూజ్ చేస్తారు. మెయిన్గా ఆఫీస్లో 3 ఉంటాయి. ఒకటి మెయిన్గా వచ్చేటప్పటికి వర్డ్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అండ్ ఎక్సెల్. ఎక్కువ స్టూడెంట్స్ యూజ్ చేసేదల్లా మెయిన్ 2 వచ్చేటప్పటికి వర్డ్ అండ్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. ఈ రెండింటి గురించి మీకు ఫుల్ కోర్స్ అయితే చెప్దామైతే అనుకుంటున్నాను నేను. ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటంటే, వర్డ్ ఒక సింగిల్ వీడియో కింద తీసుకొస్తా. కంప్లీట్ స్టూడెంట్ లెవెల్కి ఎంతవరకు యూజ్ అవ్వాలో అంతవరకే. మీకు హై లెవెల్గా తీసుకొచ్చేసి మిమ్మల్ని కన్ఫ్యూజన్ పెట్టే మెయిన్ ఉద్దేశం అయితే కాదు. స్టూడెంట్కి ఎంతవరకు కావాలి, ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి, డాక్యుమెంటేషన్ చేయడానికి, నోట్స్ ప్రిపేర్ చేయడానికి ఎంతవరకు కావాలో అంతవరకు అయితే నేను కంప్లీట్గా అయితే మీకు చెప్తాను. ప్రతి ఫ్యూచర్ ఏమేమి ఉంది, వర్డ్ ఎంతవరకు యూజ్ చేయాలి, ఎంతవరకు యూజ్ చేయకూడదు, మన స్టూడెంట్కి ఎంతవరకు కావాలి. నేను అదే మోటోతో మీకు వర్డ్ అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ అదే ప్యాటర్న్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ మెయిన్గా స్టూడెంట్స్కి ఏమేమి కావాలి అంతవరకు ఇలా నేర్చుకున్నట్లయితే మీకు కంప్లీట్గా వర్డ్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రోగా అయితే మీరు చేయగలుగుతారు. ఓకేనా, లెట్స్ బికమ్ మీ ప్రో. ఓకేనా, మెయిన్గా అది వచ్చేటప్పటికి మన మోటో అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే, వెబ్ డెవలప్మెంట్లో మనం HTML, CSS యూజ్ చేస్తాం కదా, దాని గురించి కూడా ఫస్ట్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, దాని కంప్లీట్గా వీడియో అలా చేసేసి తర్వాత HTMLకి CSS మిక్స్ చేస్తూ చెప్తా. ఓకేనా, ఈ మెయిన్గా ఈ 2 పాయింట్స్ అనేవి నేను న్యూ ఇయర్లో చేయాలనుకుంటున్నా. న్యూ ఇయర్ అవ్వగానే వితిన్ ఒక 10-20 డేస్ తర్వాత నేను ఇదైతే స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రజెంట్ కొంతమందికి ఓఎస్ మీద ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అవి ఓఎస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే HTML కానీ ఈ వర్డ్స్ సంబంధించింది అయితే నేను స్టార్ట్ చేస్తాను. ఓకేనా, వన్స్ అగైన్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ మీకు ఏమైతే డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలనుకున్నో అవన్నీ అవ్వాలని చెప్పేసి మన స్టడీ వాళ్ళ ఛానల్ తరపున నేనైతే కోరుకున్నాను. థ్యాంక్ యూ. బై ఫ్రెండ్స్.